పేదలకు తక్కువ ఖర్చుతో పోషకాహారం అందించడంలో అన్నా క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. మంగళవారం జగన్నాథపురం అన్నమ్మ ఘాటి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను కొండబాబు సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ లో భోజనం చేస్తున్న లబ్ధిదారులతో కొండబాబు మాట్లాడి ఆహారం నాణ్యత, పంపిణీ విధానం, త్రాగునీటి సౌకర్యం, పరిశుభ్రత వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందిస్తున్న భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు తక్కువ ధరకే మంచి ఆహారం అందించడం తమకు ఎంతో ఉపశమనం కలిగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రోజువారీ కూలీలు, నిరుపేదలు, వలస కార్మికులకు అన్నా క్యాంటీన్లు ఆశ్రయంగా మారాయని, కేవలం 5 రూపాయలకే భోజనం అందించడం ద్వారా ఆకలి సమస్యను గణనీయంగా తగ్గిస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమం పేదల సంక్షేమానికి దోహదపడుతూ సమాజంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యాన్ని సాధించడంలో ముందంజలో ఉందని వనమడి కొండబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కెవి సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ కెటి సుధాకర్, స్థానిక నాయకులు గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, పాలిక నాని, పెదపొడి కుమార్, మేడిశెట్టి చిన్ని తదితరులు పాల్గొన్నారు. రోజు ఇప్పుడే మన కాకినాడ నగరంలో అన్నా క్యాంటీన్లు ఎలా ఉన్నాయో చూద్దామని నేను, కమిషనర్, అధికారులందరూ కూడా మా నాయకులు, కార్యకర్తతో కలిసి రావడం జరిగింది. ఈ రోజున ఎలా ఉంది అన్నా క్యాంటీన్, ఏ విధంగా భోజనాలు ఉన్నాయి అని చూసారు. మీరు కూడా చూసారండి, చాలా సంతోషం, ఆనందం అనిపిస్తుందండి. ఆ లోపలికి వెళ్ళి వాళ్ళందరూ భోజనం చేస్తూ ఉంటే అండి, వాళ్ళని అడిగితే ఎలా ఉన్నాయి భోజనాలు అని చెప్తే వాళ్ళు చెప్పే సంతోషం, ఆనందం పట్లైన ఆనందం మాకు చాలా తృప్తిగా ఉందండి, ఆనందంగా ఉందండి. ప్రజలు సంతోషాన్ని చూసి చాలా ఆనందపడుతున్నాం, సంతోషిస్తున్నాం. ఈరోజు 5 రూపాయలకి భోజనం అండి, 5 రూపాయలకి టిఫిన్ అండి. వాళ్ళు మాట చెప్తున్నారు, బాబు 5 సంవత్సరాలు గత ప్రభుత్వం మూసేశారు బాబు, చాలా ఇబ్బంది పడిపోయాం బాబు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ మూసేశారు. 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం బాబు అని చెప్తున్నారండి. అంటే గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో చూడండి. పేదవాడికి భోజనం పెట్టేది కూడా దూరం చేసింది. ఈ రోజున చాలా మంది పిల్లలు, మేము ఇక్కడే చదువుకున్నామండి, ఇక్కడికి వచ్చి భోజనం చేస్తున్నానండి. నేను బ్యాంకులో మామూలుగా బాయ్గా పనిచేస్తానండి, ఇక్కడే భోజనం చేస్తానండి. అదేవిధంగా ఆటో కార్మికులు, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం అండి, డీజిల్ బోల్ ఖర్చు అవుతుంది, అంత దూరం వెళ్ళి రావాలంటే కష్టం, ఇక్కడే భోజనం చేస్తున్నాను 5 రూపాయలకి. అలాగే ఎంతో మంది అండి ఈరోజు ఏదైతే పెన్షన్ తీసుకుంటారు కొంతమంది అమ్మలు, పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఇంటి దగ్గర చూసే వాళ్ళు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున భోజనం కూడా వండుకోలేరు వాళ్ళు, ఈ పక్కనే ఉన్నారు. మనం పెన్షన్ ఇస్తున్నాం, ఇంటి దగ్గర చూసే వాళ్ళు లేరు, వండి పెట్టే వాళ్ళు లేరు. అలాంటి అమ్మలండి ఇక్కడికి వచ్చి 5 రూపాయలు పెట్టి భోజనం చేసేస్తున్నారండి. మార్నింగ్ వచ్చి టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నారండి. వెనక ముందు లేని వాళ్ళు మన పెన్షన్ మీద వచ్చి ఆ డబ్బులు తీసుకుని ఇక్కడ నెలవారీ భోజనం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు. చాలా ఆనందం, సంతోషం అనిపిస్తుందని వాళ్ళు చెప్తుంటే, వాళ్ళ మాటలు వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వాన్ని నేను ఉదాహరణ చెప్తానండి. ఇలాంటి పేదవాళ్ళు భోజనం పెట్టేదే మీరు తీసేశారంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేశారో దీన్ని బట్టి అర్థమైపోతుంది.
ప్రజలకు అన్యాయం చేశారు, అభివృద్ధిని దూరం చేశారు, సంక్షేమాన్ని దూరం చేశారు, ప్రజల ఆశయాలను నెరవేర్చలేకపోయారు. ఆకలేస్తే అన్నం పెట్టి అన్న క్యాంటీన్ తీసేశారంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఈ రాష్ట్ర ప్రజల మాటల్లోనే చెప్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు అలాంటి అన్న క్యాంటీన్లు మేము ఎంత బాగా చేస్తున్నప్పుడు కూడా ఇంకా లోపాలు ఏమో అడిగి తెలుసుకునే వచ్చాం. ఈ రోజున నేను, కమిషనరు, మా నాయకులు అందరూ కూడా ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, సరిగ్గా పెడుతున్నారా లేదు వీళ్ళు అని అడిగి తెలుసుకుంటున్నాం. అదే క్లీనింగ్ సరిగ్గా ఉంటుందా లేదా, ఆర్ఓ ప్లాంట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా, మంచినీళ్ళు సరిగ్గా ఇస్తున్నా లేదా, ఎంత చేసినప్పుడు కూడా ఇంకా లోపాలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుని వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, మంచినీళ్ళు ఆర్ఓ ప్లాంట్ ద్వారా మంచినీళ్ళు ఇవ్వాలి, క్లీనింగ్ ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు మళ్ళీ చెక్ చేయడానికి వచ్చాము. ఇవన్నీ కూడా లోపాలు ఏమైనా తెలుసుకుని సరి చేయడానికి వచ్చామని మీ ద్వారా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అన్నా క్యాంటీన్లో ఇదే విధంగా మరింత మంచి భోజనం పెట్టి, మంచి టిఫిన్ పెట్టి ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు ఉండడం కోసం ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు తక్కువ ఖర్చుతో పోషకాహారం అందించడంలో అన్నా క్యాంటీన్లది కీలక పాత్ర. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పలు కఠిన చర్యలు. 5వ సర్కిల్లో మస్తర్ కేంద్రాన్ని తనిఖీ చేసి విధులకు హాజరు కాని పారిశుధ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. తిరుపతి గ్రాండ్ రిచ్ హోటల్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వైసీపీ మహిళలపై దాడి చేసి తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ కాకినాడలో వైసీపీ నేతలు ధర్నా. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.